ఖర్గే ముందుకు కొండా సురేఖ వ్యవహారం చర్యలు తీసుకుంటేనే మేలని సూచించిన భట్టి అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. మీరాలం చెరువును సందర్శించిన రేవంత్ చెరువు అభివృద్ధి పనులపై ఆరా ఐలాండ్లను అభివృద్ధి చేయాలన్న రేవంత్. రామచంద్రరావు హౌస్ అరెస్ట్ తార్నాకలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ కు వెళ్లకుండా అడ్డగింత. హరీష్ రావు హౌస్ అరెస్ట్ వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు వెళ్లడానికి యత్నం మాజీ మంత్రి ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు. బోధన్లో మజ్లిస్ నేతల్ని వేధిస్తున్నారు. 2028లో మా సత్తా ఏంటో చూపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు కూల్చేస్తోందన్న అసదుద్దీన్. పెదకాకాని బ్రహ్మరాంబ మంగళసూత్రం మాయం. అమ్మవారి ఆభరణం మాయంపై వైసీపీ ఆందోళన. నగల అపహరణపై నగర సంకీర్తన. శ్రీశైలం ఆలయంలో ఉద్యోగుల బదిలీలు 37 మంది ట్రాన్స్ఫర్ పాలనా సౌలభ్యం కోసమేనంటున్న ఈవో. అస్తవ్యస్తంగా ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ రోగిని భుజాల మీద తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు. కోడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన జాలర్లు క్షేమం 7గురికి పారాదీప్ నగరంలో వైద్య పరీక్షలు ఇవాళ సాయంత్రం స్వగ్రామానికి చేరుకునే ఛాన్స్. భూపాలపల్లి ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు. హైదరాబాద్ సూర్యాపేట తాండూరుల్లో తనిఖీ. బడికి వెళ్లాలంటే చెట్టు ముద్దు దాటాల్సిందే. వంతెన లేదు, భద్రతా ఏర్పాట్లు లేవు. రాజస్థాన్లోని ఉడియా ఖేడీలో విద్యార్థుల దుస్థితి. మహారాష్ట్రలో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల రాకెట్ 5 నుంచి 10 లక్షలకు డిగ్రీ సర్టిఫికెట్. చంద్రాపూర్లో ఒకరు అరెస్ట్, పరారీలో ప్రధాన నిందితుడు. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జలకళ. 9 గేట్లెత్తి నీటి విడుదల.